ఇప్పుడైతే ఇంకా బట్టలు ఉతికానండి. ఉతికినవి జాడిచ్చేస్తున్నాను. అంటే ఎక్కువ లేవు అనుకోండి, కొంచెమే ఉన్నాయి. ఒక 2-3 ఉన్నాయి. అంతవరకు ఉతికేస్తే అయిపోద్దని ఉతికేస్తాను అనమాట. ఇంకా జాడిచ్చి ఆరేస్తున్నాను. ఎప్పటికైనా ఒక మంచి వాషింగ్ మిషన్ తెచ్చుకోవాలండి. ఫుల్గా ఆటోమేటిక్ది తెచ్చుకోవాలి. అదే ఉతికేయడం, అదే ఆరేయడం. ఒక 5 days నుంచి కొంచెం మా సైడ్ కొంచెం చల్లగానే ఉందండి. ఎందుకో వానలు చెప్తున్నాయి కదా, వాన అయితే పడదండి వాన చెప్పినా, కానీ చల్లగానే ఉంది. గాలి ఆడుతుంది అన్నమాట. బాగా మంచి చల్లటి గాలి వస్తుంది. ఇంక జాడిచ్చేస్తే ఈ పని అయితే అయిపోద్ది. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా చేయండి, నచ్చకపోతే వద్దులేండి. నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. చున్నీలు కూడా ఉతికేస్తానండి నేను. అంటే ఏ రోజుకి ఆ రోజు అయితే ఉతికేయను. ఏదన్నా వర్క్ మీద బయటికి వెళ్తేనే ఉతికేస్తాను, కానీ మామూలుగా అయితే చున్నీలు ఉతికేసిన అవి ఒక 2 days 3 days వాడుకుంటాను అనమాట. మనం అంతగా మట్టి అంటది కాబట్టి వాటికి ఒక 2 days 3 days వాడుకోవచ్చు. ఇదండి నా వీడియో. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే, మాకు అది ఎవరైనా నచ్చితేనే కదా లైక్ చేసేది. అంటే లైక్ చేశారంటే ఏదో ఒక విషయం ఉందన్నట్లు, వాళ్ళు బాగుందన్నట్లు వీడియో కొంచెం రీచ్ అవుతుందన్నమాట. అందుకనే ప్రతి వీడియోలో కూడా లైక్ చేయండి అని చెప్తాను నేను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళైతే. అదేవిధంగా పాత వాళ్ళైతే నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇదండి ఈరోజు వీడియో. ఇంకా ఇక్కడ కడిగేసి బకెట్ కడిగేసి లోపల పెట్టేస్తాను. అయిపోయింది జాడిచ్చడం అయితే. ఇంకా కడిగి చేతులు కూడా కడుక్కొని ఇది పక్కన పెట్టేస్తే పోద్దనమాట. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.